खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कड़पा के श्री विजया दुर्गा देवी मंदिर में भगवान सूर्या देवी में हर साल अत्रियाना और दीगर त्योहारों के दौरान सूरज की किरणें मामूल के मुताबिक मां के अल्फाज को छूती हैं। इस साल भी 20 तारीख से ही हर सुबह तुलु आफ्ताब की किरणें बराह रास्त अम्मा के पांव पर चमकती है। मुकामी लोगों और अकीदतमंदों की एक बड़ी तादाद इन हैरत अंगेज नज़ारों को देखने के लिए जमा होती है और देवी के लिए खुसूसी पूजा करते हैं। नारायणी नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि ग्रहणाय विद्महे భాషలందరికీ కూడా మనవి చేయడం ఏమంటే మన విజయదుర్గాదేవి ఆలయంలో ఎంతో విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మంగళవారం కూడా సుమారుగా 800 మంది నుంచి 1000 మంది దాకా రాహుకాలం పూజ చేసుకొని వారి కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం ముగిసిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మాఘమాస అంత్యం నుంచి పాల్గొన మాస పక్షం పౌర్ణమి లోపల అమ్మవారి మీద సూర్యుడు ఉదయించేటప్పుడు అమ్మవారి పాదాలపై నుంచి అమ్మవారి శిరస్సు వరకు కూడా సూర్యరశ్మి పడుతూ ఉంటుంది. అలా అమ్మవారి ఆశీస్సులు కూడా సూర్యరశ్మి లాగానే అందరి మీద కూడా విరాజిల్లుతూ ఉంటాయి. ఆ సూర్యరశ్మి పడే సమయంలో అమ్మవారు ఇంకా కూడా తేజస్సు కాంతులతో కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క విజయదుర్గాదేవి అమ్మవారు. కావున ఈ యొక్క అమ్మవారి అనుగ్రహమునపై భక్తులందరూ కూడా చాలా వేచి చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. మనకు జాతీయ రహదారిపై ఉన్నందున చాలామంది భక్తులు ఇటు తిరుపతి వెళ్ళేటప్పుడు కానీ, ఇటు తాడిపత్రి అనంతపురం వైపు వెళ్ళేటప్పుడు కానీ, చెన్నై వెళ్ళేటప్పుడు కానీ చాలామంది భక్తులు ఆగి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి నుంచి అనుగ్రహం పొందిన తర్వాత బయలుదేరి వెళ్ళేటప్పుడు దారిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం కొరకే దర్శనం చేసుకుంటూ ఉంటారు. बालाजी मेडिकल शॉप पहला विनोद रेड्डी की सरपरस्ती में जिले नेल्लोर के जिले उदयागिरी हल्के गंजामूरू मंडल के मुकामी देवता महल में सरपरस्ती में शुरू की गई थी। मुकामी एसआई बाजी रेड्डी ने इफ्तिताही तकरीब में मेहमान खुसूसी की हैसियत से शिरकत की और उन्होंने रिबन काट कर इसका इफ्तिताह अमल में लाया। इस मौके पर एसपी बाजी रेड्डी, एमपीपी के उम्मीदवार पल्ला कोंडा रेड्डी ने कहा है कि हम वंजामूर में बालाजी मेडिकल शॉप का इफ्तिताह करने पर खुश हैं, क्योंकि यहाँ पर लोगों को सस्ती कीमतों पर मियारी दवाएं तकसीम की जाएंगी और इससे आवाम फ़ायदा उठा सकते हैं। అందరికీ నమస్కారం. ఈరోజు మన వెంజమూరు మండలంలో వెంజమూరు టౌన్లో దేవతా మహల్ సెంటర్ దగ్గర శ్రీ బాలాజీ మెడికల్స్ ప్రారంభించడం జరిగింది. మన వెంజమూరుకే చెందిన పైడాల వినోద్ గారు గత కొన్ని సంవత్సరాలుగా పేరుగాంచిన డాక్టర్ల వద్ద ట్రైనింగ్ తీసుకుని
మెడికల్ షాప్లో ఈరోజు మన వింజమూరు పట్టణంలో బాలాజీ మెడికల్స్ ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో అనేకమైన వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో వైద్యపరంగా వింజమూరు పట్టణం అభివృద్ధి చెందడం ఎంతో సంతోషం. ప్రజలందరికీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన మందులు అందించాలనే ఉద్దేశంతో బాలాజీ మెడికల్స్ ప్రారంభించడం జరిగిందని చెప్పి వినోద్ గారు చెప్తా ఉన్నారు. వారు కోరుకున్నట్టుగానే ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఈ మన సెంటర్లో వింజమూరులో ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినోద్ మా చిన్నప్పటి నుంచి మా బజార్లోనే ఉన్న కుటుంబం, అంతా మాకు దగ్గర సంబంధాలు ఉండే కుటుంబం. ఆయన ప్రముఖ డాక్టర్ల దగ్గర ట్రైనింగ్ అయ్యి మెడికల్ షాప్ ఓపెన్ చేయడం చాలా హర్షించదగ్గ పరిణామం. ఈ మెడికల్ షాప్ని మన వింజమూరు సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్రారంభోత్సవం చేయడం కూడా అదొక శుభపరిణామం. కాబట్టి అబ్బాయి ఈ మెడికల్ షాప్ ద్వారా భవిష్యత్తులో బాగా డెవలప్ అయ్యి నిలదొక్కోవాలని ఆయన జీవితంలో కోరుకుంటూ बाएं बाजू की जमातों और बरादरियों ने मोदी हुकूमत की अवाम दुश्मन पॉलिसियां मनसूख करने और बीजेपी हुकूमत की तरफ से काले खवानीन के खात्मे के मुतालबे के तहत कड़पा जिले के कस्बे रायाचोटी में बाइक रैली निकाली। रैली तहसीलदार के दफ्तर से शुरू हुई और मोदी सरकार के खिलाफ नारे लगाते हुए कस्बे की मरकजी सड़कों पर मार्च किया और मीडिया से खिताब भी किया। 20 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలలో బీజేపీ ప్రభుత్వం గత ఏ పార్టీలు చేయనటువంటి దుర్మార్గమైన పాలన ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. దీన్ని ప్రజా సంఘాలుగా అందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా పార్లమెంటుతో సంబంధం లేకుండా కేవలం మంత్రివర్గంతో అపాయింట్మెంట్ తీసుకొచ్చి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశ రైతాంగాన్ని అందరికీ కూడా ఈరోజు ముంపు వాటిల్లుతూ ఉంది. ఈరోజు రైతు వెన్నెముక అని చెప్పేసి చెప్తారు, కానీ ఈ యొక్క రైతులకే ఈరోజు కాంట్రాక్ట్ వ్యవసాయము మరియు ఒకే దేశం ఒకే ఎన్నికని పద్ధతులు తీసుకొచ్చి రైతు పొలంలోనే రైతులను కూలీలుగా చేసేటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి బీజేపీ తీసుకొస్తూ ఉంది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు కాంగ్రెస్ కంటే భిన్నమైన పరిపాలన చేస్తామని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పరంగా పరిశ్రమలను బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ పేరుతో ఉన్న రిజర్వేషన్లను కూడా తొలగిస్తూ ఈరోజు బీజేపీ ఈ దేశాన్ని 70 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అందరూ కూడా మాకుమ్మిడిగా రేపు జరగబోయే బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఢిల్లీలో ఈ యొక్క రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 4 నెలలుగా రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో చర్చలకు ఈరోజు ప్రధానమంత్రి పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేవలం ఈ యొక్క భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి అంబానీ, దక్షిణ భారతదేశానికి అదానీలకు అప్పగించే పనిలో ఈ యొక్క బీజేపీ నిమగ్నమై ఉంది. దీన్ని చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒకవైపు కరోనాలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పి, మరొక వైపు కరోనా సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈ కరోనా వెనకమాటున ఉన్న కార్మిక చట్టాలను కానీ, రైతు చట్టాలను కానీ, తర్వాత పరిశ్రమలను కానీ, నిత్యావసర ధరలు కానీ అన్నిటిని కూడా ఇష్టానుసారంగా పెంచేస్తూ మొత్తానికి ప్రజానీకానికి జీవించడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితిని ఈరోజు బీజేపీ తీసుకొస్తా ఉంది. బ్రిటిష్ పరిపాలనే వేలనే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేధావులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలా. అదేవిధంగా రేపు జరగబోయే బంద్ను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రామందులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. వందే మాతరం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున నేను మాట్లాడతాను. గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులు పనిచేసినారు. ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ప్రజలకు ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం పరిశ్రమలు లాంటివి ఎన్నో స్థాపించినారు. అయితే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎటువంటి పరిశ్రమలు, శాఖలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాదాపుగా 13 శాఖలను, 13 సంస్థలను ప్రైవేటీకరణ చేసినారు. అదే క్రమంలో 68 సార్లు ఈ నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేస్తే ఈ 68 సార్లలో ఒక్కసారి కూడా ఈ భారత ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. రష్యాకు పోయినాడు, అమెరికాకు పోయినాడు, జపాన్కు పోయినాడు. ఏ దేశం పోయినా
అంబానీకి, ఆదానీకి, మిట్టల్కు 70,000 కోట్ల డాలర్లు, 80,000 కోట్ల డాలర్లు వీళ్ళ సంపాదన కోసము పరస్పర ఒప్పందాలు చేసుకుని ఈ భారతదేశాన్ని నాశనం చేసేదానికి మాత్రమే కంకణం కట్టుకున్నాడు ఈ నరేంద్ర మోడీ గారు. అందుకు ఉదాహరణ ఏంటంటే ఈ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలనుకోవడం. ఈ చేసిన క్రమంలో BSNL ప్రైవేటీకరణ అయిపోయింది, రైల్వే సంస్థ ప్రైవేటీకరణ అయిపోయింది, విమానాశ్రయాలు ప్రైవేటీకరణ అయిపోయినాయి, పెట్రోల్ బంకులు అంటే ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి రిఫైనరీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మిగతావన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కును అదే క్రమంలో ప్రైవేటీకరణ చేస్తూ మేము ఎవరు చెప్పినా వినము, మేము ఈ రూట్లోనే వ్యవహరిస్తామని చెప్పి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడే కానీ ఆయన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, దేశ ప్రజలను గౌరవించడం లేదు. మనవాదాన్ని తీసుకొచ్చి పెట్టి పేదవాళ్ళను ఇంకా అనగదొక్కే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నత వర్గాలను ఇంకా పై శిఖరాలకు తీసుకుపోయే క్రమంలో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది సరైన విధానం కాదు. ఈ భారతదేశానికి రైతు వెన్నుముక అని చెప్పి రైతు వెన్ను విరిచే కార్యక్రమాలు చేపడుతున్న ఈ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పనులకు నిరసనగా రేపు జరగబోయే బంద్ను భారత ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి తగు బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో వాళ్ళ అడ్రస్కు ఉనికి లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. महबूबाबाद डिस्ट्रिक्ट SP रमेश बाबू की निगरानी में जमानदला पल्ली रोड पर वसी पैमाने पर व्हीकल चेकिंग प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस दौरान गाड़ियों की तलाशी ली गई और गाड़ियों के दस्तावेजात की जांच की गई और गाड़ियों के दस्तावेजात न होने पर गाड़ियों को जब्त किया गया और चालानात भी आयद किए गए। बाद वज़ा पुलिस ने इस ज़मन में मजीद तफसीलात भी बताई। ప్రతిరోజు ఈ మధ్యలో SP గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ ఈవినింగ్ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్లో భాగంగా ఓవర్లోడింగ్ ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఆటోలలో వెహికల్లో తీసుకుపోయి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త పాటించడం కోసం వాటి గురించి, వెహికల్ 2 వీలర్ నడిపేటోడు వితౌట్ హెల్మెట్ ధరించకుండా నడిపేటోళ్లకు వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అదేవిధంగా చాలను కూడా ఈ చాలను ఎప్పటికీ చేయడం జరుగుతుంది. దాన్ని పెండింగ్ అట్లనే ఉంచుతారు, దాన్ని కూడా స్పెషల్ డ్రైవ్ చేసి పెండింగ్ మోబాద్ రూరల్ SIగా జమాన్లపల్లిలో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. SP గారు శ్రీ నంద్యాల కోటిరెడ్డి సారు SP గారి ఆదేశాల మేరకు ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం స్పెషల్ డ్రైవ్ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వెహికల్ చెకింగ్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఓవర్లోడ్ ప్యాసింజర్స్ ఎక్కువ మంది వెహికల్స్లో తీసుకుపోవడం జరుగుతుంది, దానివల్ల ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. అట్లే 2 వీలర్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించకుండా ఇస్తున్నారు, వాళ్ళకు కూడా చెక్ చేసి స్పెషల్గా వాళ్ళకు పర్టికులర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ ఈ చాలను కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వస్తుంది కాబట్టి కంపల్సరీ మాస్క్ ఎన్ఫोर्समेंट వర్క్. रियासत में स्कूल कॉलेज के असातिज़ा व लेक्चरर्स ने सड़क पर निकलकर एहतजाज किया क्योंकि हुकूमत की जानिब से स्कूल्स और कॉलेजेस को दोबारा बंद करने का हुकूमत ने ऐलान किया है, जिस पर असातिज़ा का कहना है कि अगर तालीमी इदारे बंद कर दिए गए तो उनका और उनकी फैमिली का क्या होगा। उन्होंने मशवरा दिया है कि अगर हुकूमत सेहत आमा के बारे में वाकई मुखलिस है तो उसे पहले सिनेमा हॉल्स, बारों और पबों को बंद करना होगा। त्रिवर MPDO ऑफिस में वज़ीर-ए-आला की माउनत फंड से चेक अहले मुस्तहक़ीन में तकसीम किए गए। इस दौरान कायदीन ने मीडिया से बात करते हुए कहा है कि कोरोना जैसे मुश्किल हालात में भी वज़ीर-ए-आला जगन मोहन रेड्डी तरक्की के लिए एक बड़ा प्लेटफॉर्म बना रहे हैं और इक़दामात उठा रहे हैं। उन्होंने बताया कि त्रिवर जोन में 90 अफराद को तकरीबन 26 लाख रुपए के चेक तकसीम किए गए। इस तकरीब में सरकारी ओहदेदारों, रहनुमाओं और मुस्तफिद अफराद ने शिरकत की। CMRF చెక్కు అని కూడా అంటే 26,50,000 రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నాం. అది కూడా లబ్ధిదారులందరూ కూడా 90 మందికి ఇవ్వడం జరుగుతుంది. 26,50,000 రూపాయలు క్యాష్ చెక్కులు, అదేవిధంగా 90 మంది లబ్ధిదారులు అంటే టౌన్ కానీ రూరల్ కానీ అన్నీ కూడా కలిపి మరి ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మరి సభాధ్యక్షులు ఎంపీడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు దాటేటువంటి ఆరోగ్య రీత్యాలో 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరు కూడా వైద్య ఖర్చుని కూడా ఇస్తారని మరి ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా మరి అన్నీ కూడా చాలామందికి
కనీసం జ్వరం వచ్చి పేటెస్ పడిపోయి చిన్న చిన్న వైద్యానికి కూడా तेलुगुदेशम के रहनुमा पेरोवाडू प्रेम कुमार और राजकुमार नई सियासत कर रहे हैं, जैसा चित्तौड़ जिले की कपलम बल्दिया में पहले कभी नहीं हुआ। चित्तौड़ जिले की लक्ष्मीपुरम क्रॉस रोड पर तेलुगुदेशम पार्टी रहनुमाओं के जरिए बैनर लगाया गया है। నిన్నటి రోజు కుప్పం నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామానికి సంబంధించి ఒక గెస్ట్ హౌస్ కుప్పం గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పర్యటనలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు స్వాగత బ్యానర్ ని చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యకర్తలు. అయినా ఆ బ్యానర్ ని నిన్నటి రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడం చాలా బాధాకరం. ఎందుకంటే కుప్పంని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు, కుప్పం ప్రజలు దేవుడిగా భావించే నాయకుడు, కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నాయకుడు, భారతదేశ పటంలో కుప్పం గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆయన యొక్క బ్యానర్ ని కాల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మాకేం ఏ పార్టీ చేసినా కూడా అది తప్పే. దాన్ని ఇమీడియట్ గా పోలీసు కంప్లీట్ గా మా కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. వాళ్ళని పైన ఎవరైతే చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మేము కోరుతున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడి కుప్పంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేదానికి పూనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు చేయకుండా ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పాన్ని ప్రశాంతంగా ఉండే మాదిరిగా చర్యలు తీసుకోవాలి తప్ప ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి చీప్ పాలిటిక్స్ ని చేయడము చాలా బాధాకరంగా ఉంది. మన మున్సిపల్ సంబంధించిన లక్ష్మీపురం 25వ వార్డుకు సంబంధించిన వార్డు దగ్గర మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే కుప్పంకి వచ్చినప్పుడు స్వాగత బ్యానర్ ఏర్పాటు చేశారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా ఉన్న కుప్పాన్ని రెచ్చగొట్టి ఏదో రకంగా అశాంతి కుప్పంగా మార్చాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి బ్యానర్ మీద నిప్పు పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున, కుప్పం ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ రకంగా చేస్తే మంచి పద్ధతి కాదు. ఇదేం పులివెందుల కాదు, కడప కాదు, కుప్పం నియోజకవర్గంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ స్టేషన్ నేను కుప్పం ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ప్రజలతో సంతోషంగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేస్తే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం దౌర్జన్య కాండలను చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే మరిగా రాత్రే మన కుప్పం అర్బన్ ఎస్ఐ గారికి కూడా మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళని ఇమీడియట్ గా గుర్తించి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఒకసారి తీసి చూస్తే ఎవరు కాల్చారని కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. मरकजी और रियासती हुकूमतों की तरफ से अवाम दुश्मन पॉलिसियों को अपनाए जाने के खिलाफ एहतजाज करने और रवा महीने की 26 तारीख को कुल जमाती क़यादत वाले धरने के मुतालबे के लिए संतोष नगर में CITU के दफ्तर में एक गोल मेज मीटिंग का इनेकाद किया गया। CITU जनूबी डिस्ट्रिक्ट सेक्रेटरी नागेश्वर, CPI मोहम्मद, कांग्रेस डिवीजन के डायरेक्टर दास जंगैया, अंजैया रामना, NG मीना दिव्या और दूसरों ने हिस्सा लिया। 26 భారత్ బంద్కు పిలుపునిచ్చిన వామపక్ష మరియు కార్మిక సంఘాలు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టిన భారత్ బంద్కు వ్యతిరేకంగా అంటే రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ మరియు కరెంట్ బిల్లుల పునరుద్ధరణ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం పట్ల నిరసిస్తూ వీటి పట్ల చేపట్టదలిచిన భారత్ బంద్ కార్యక్రమానికి రేపు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహిస్తూ ప్రోగ్రాం తలపెట్టిన దీంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము పాల్గొని ఈ భారత్ బంద్ను విజయవంతం చేస్తామని నా యొక్క ఒక చారిత్రాత్మకమైనటువంటి బంద్గా జరగబోతూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, లెఫ్ట్ పార్టీలు సన్నాహక సమావేశాలు, ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ కూడా జాగృతం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిరంకుశ పరిపాలన ముగింపు కొరకు దేశవ్యాప్త ప్రజానీకం, అన్ని రంగాల ప్రజానీకం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయబోతూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న పాతబస్తీ ప్రజలందరికీ ఈ యొక్క రౌండ్ టేబుల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా రేపు ఇక భారత్ బంద్లో భాగంగా మన యొక్క
ఈ యొక్క ర్యాలీలు సభలు నిరసన ర్యాలీలు మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మన సిఐటి హైదరాబాద్ సౌత్ జిల్లా తరఫున మీకు విజ్ఞప్తి. 26న జరగబోయే రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాటం ఏఐటీస్ తరఫున అన్ని ఆల్ పార్టీలను కలుపుకొని వామపక్షాలను కూడా కలుపుకొని ట్రేడ్ యూనియన్లను పార్టీలను అందరూ సహకరిస్తున్నారు. దానికి మేము అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఈ చట్టాలను వెనుక తీసుకునేంత వరకు ఈ మోడీ రైతులపై చేస్తున్న ఈ వ్యతిరేక చట్టాలని తిప్పికొట్టడానికి సమాయత్తం అవుతున్నాం. రేపు కంపల్సరీ బాగ్లింగంపల్లి నుంచి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఆయన కదిలించే వరకు ఊరుకునేది లేదు. ఈ రిటర్న్ తీసుకున్నంత వరకు వాపస్ తీసుకున్నంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం కొనసాగిస్తామని మేము ఏఐటీస్ తరఫున కానీ మా ఆల్ ట్రేడ్ యూనియన్లు కానీ వామపక్షాలు కానీ డిమాండ్గా పెద్ద ఎత్తున ఉంటుందని మేము చెప్తున్నాం. ईस्ट कोस्ट रेलवे वर्कर्स कांग्रेस यूनियन के एडिशनल सेक्रेटरी रामकृष्णा ने अपनी नाराजगी जाहिर करते हुए कहा है कि रेलवे की नजकारी को बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने विजयनगर डिस्ट्रिक्ट रेलवे मुलाजमीन यूनियन के दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि मुसाफिरों की मुश्किलात को कम करने के लिए ओवरब्रिज तामीर किया जाना चाहिए। खस्ता हाल रेलवे क्वार्टरों को मिसमार करके उनकी जगह नया दूसरा तामीर करना चाहिए। रेलवे के अहल खाना की सहूलत के लिए యూటిలిటీ బిల్డింగ్ కి తామీర్ करना चाहिए। మొత్తం ఇన్స్పెక్షన్ చేశారు. సందర్భంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా 14 గ్రామాల్లో బొగ్గుల దెబ్బ సైడు చాలా సఫర్ అవుతున్నారు. చాలామంది ఎంపీలు రావడం పోవడం జరిగింది. ఈ వాటి వరకు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిప్రజెంటేషన్ చేయడం జరగలేదు. కొత్తగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంపీ చంద్రశేఖర్ గారు అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు కూడా లెటర్ రిప్రజెంట్ చేశారు. నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చారు. నేను నిన్న జిఎం కలిసిన తర్వాత రూట్ నెంబర్ 1 నుంచి బొగ్గుల దెబ్బ వైపు రూట్ నెంబర్ 9 వరకు ఫ్లైఓవర్ గురించి ఫుడ్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ 14 గ్రామాలకి అలాగే ఇక్కడ విజయనగరం కార్మికులకు కూడా ఈ సేవా కార్యక్రమం అందిస్తారు అనేసి డిఎం గారు చెప్పడం జరిగింది. వెంటనే డిఆర్ఎం పిలిచి దాని శాంక్షన్ టెండర్ వేగంగా పరిశీలన చేయమని చెప్పారు. అలాగే రెండో విషయానికి వస్తే ఇక్కడ ఒక స్టాఫ్ చాలామంది సఫర్ అవుతున్నారు. 150 క్వార్టర్స్లో కండమ్ చేశారు. ఆ కండమ్ జాగాలో కొత్త క్వార్టర్లు నిర్మించడం జరగలేదు. దాన్ని టైప్ 2, టైప్ 3, టైప్ 4 క్వార్టర్లు కూడా నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్ మల్టీపర్పస్ అని ఇన్స్టిట్యూట్ని దాని రూపురేఖలు మార్చి ఇన్స్టిట్యూట్ని కూడా ఇవాళ శ్రామిక కాంగ్రెస్ డిమాండ్ మేరకు ఇవాళ దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మల్టీపర్పస్ కళ్యాణ మండపం చాలదు. ఇక్కడ 1500 కుటుంబాలు రైల్వే ఎంప్లాయీస్ ఉన్నందున ఇంకొక వేరే మాకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరడం జరిగింది. దానికి కూడా పరిశోధనలో పెట్టారు. అది కూడా జరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రైల్వే కూలీలు అది డిఆర్ఎం అపాయింట్మెంట్ చేసిన రైల్వే వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన కూలీల వాళ్ళు ఇవాళ మహమ్మారి కరోనా వల్ల రైలు రాకపోకలు అంతరాయం కలగడం వల్ల రైలు రాకపోవడం, అదేవిధంగా ట్రైన్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు అందరూ కూడా ఈ వీల్ సూట్ కేసులు అందరూ సేకరించడం వల్ల వాళ్ళకి కూలీలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి కూడా నేను పరిధిలో తీసుకొని మినిమం శాలరీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. మన రైల్వే ప్లాట్ఫామ్ మీద మన రైల్వే అపాయింట్మెంట్ చేసిన వ్యక్తులు వాళ్ళ బాధాకర విషయం వాళ్ళు బాధపడుతుంటే చాలా బాధాకరంగా ఉందండి అని జిఎం తెలియజేస్తే దానికి మినిమం శాలరీ కూడా ప్రకటిస్తానని చెప్పారు. అదేవిధంగా ఆ లైసెన్స్ పోటర్స్ భార్య భర్తకి పాస్ ఇస్తున్నారు, పిల్లలకు పాస్ ఇవ్వలేదు. ఆ పాస్ కూడా పిల్లలు కూడా ఆ పాసులు ఇమ్మని చెప్పడం జరిగింది. అది తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రైవేటీకరణ ఇప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంది, ఖండిస్తూనే ఉంది. ఎన్ఎఫ్ఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య, మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆర్సి సాహు వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మా జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు అలాగే డివిజనల్ కౌన్సిలర్ మౌలీశ్వరరావు గారు మీరు కేంద్ర నాయకులు అందరూ కూడా అడ్డుకారులు వేస్తూనే వస్తున్నాం. కాకపోతే కొన్ని 30% ప్రైవేటీకరణ అయ్యింది.
మిగతా 20% కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన రైల్వే ఉంది కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాను. ఇంకా ముందు చేసే కార్యక్రమం కూడా మా అధినేతలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ఉండడం వల్ల రైల్వే కొంత లాస్ అయింది కనుక ఈ టైంలో మనం స్ట్రైక్ చేస్తే బాగోదు అని చెప్పేసి మా కేంద్ర నాయకుల సూచనల మేరకు మేము స్ట్రైక్లో పాల్గొనట్లేదు. ఈ కరోనా మహమ్మారి వెళ్ళిన తర్వాత ఫుల్ పద్ధతిగా ట్రైన్లు ఎప్పుడైతే వెళ్తాయో ఆ రోజు మా డిమాండ్ ప్రతిపాదన రైల్వే మీట్ దగ్గర పెట్టి వాళ్ళ ఎంపీలు కూడా మాకు ఇవాళ సపోర్ట్ ఉన్నారు. మా శ్రామిక కాంగ్రెస్కి మా డిమాండ్కి ప్రైవేటీకరణ ప్రతిపక్షాలు కూడా ఇవాళ ఈస్ట్ కోస్టల్ శ్రామిక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాయి, మా కార్మికులు సపోర్ట్ చేస్తున్నాయి. అందుచేత ఏంటంటే ఇంతటితో ప్రైవేటీకరణ స్వచ్ఛ చెప్పాలని మా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ తరఫున మీ తరఫున మేము కోరుకుంటున్నాం. काकीनाडा कॉरपोरेशन के कमिश्नर स्वप्निल दुनकर ने कहा है कि सड़कों पर बगैर मास्क के घूमने वाले हर शख्स पर 100 रुपये जुर्माना आयद किया जाएगा। दूसरा, कोरोना के आगाज के साथ ही हर एक को चौकन्ना रहना चाहिए और 6 फीट की दूरी और मास्क की पैरवी करना चाहिए। हम हर रोज ट्रैफिक अमन व अमान महसूल कॉरपोरेशन के अमले के साथ खुसूसी मुहिम चला रहे हैं। कमिश्नर ने कहा है कि हम 5 टीमों के साथ हर रोज दुकानों का भी मुआयना कर रहे हैं। కమిషనర్ రెవెన్యూ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయంలో మనం 5 టీమ్స్ ఫామ్ చేశాము. ఆ టీమ్స్ ప్రతి షాప్కి వెళ్ళి అక్కడ కరోనా గురించి వాళ్ళు అవేర్నెస్ ముందుగా కల్పిస్తున్నారు. అక్కడ ఎవరొకరు మాస్క్ లేకపోతే దొరికితే ఆ షాప్ ఇమీడియట్లీ సీజ్ చేయడం జరుగుతుంది. ఆ షాప్ మీద మనం ఫైన్స్ కూడా వేస్తున్నాము. అదే కాకుండా మీరు మాస్క్ వేస్తున్నారు బట్ కానీ మీరు అక్కడ గుంపలుగా ఉంటున్నారు, అలా కూడా మీరు దయచేసి చేయకూడదు. చాలా అక్కడ గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ కూడా మనం సీజ్ చేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాము, వాళ్ళకి ఫైన్స్ కూడా మనం వేస్తున్నాము. దయచేసి మీరు ఆలోచించండి. కరోనా మీకు వస్తే చాలా ప్రాబ్లమాటిక్ పరిస్థితి మీ దగ్గర మనం వస్తుంది. సో మన దగ్గర అన్ని మెడికల్ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ చాలా మంచిగా ఉంది. మనం ఆ మెడికల్ పరంగా మనం అందరూ సిద్ధంగా ఉన్నాం. కానీ కరోనా రాకుండా మన దగ్గర చూడాలి, అది మనం బాధ్యత తీసుకొని దయచేసి ప్రభుత్వంకి మీరు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అది అందరికీ నమస్కారం. మనకి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా స్పీడ్గా ఉంది. మన తెలంగాణలో కూడా మనకంటే ఎక్కువ స్పీడ్గా ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా గత 2 వీక్స్ నుంచి కూడా నెమ్మదిగా కరోనా అందరికీ పాకుతుంది. ఆల్మోస్ట్ మనకి ఈ మధ్యకాలంలో స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ కూడా రావడం చూసాము. ఈ పరిస్థితిని మనం దాటాలంటే మనం చేయవలసింది ఒకటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం. తర్వాత మూడోది ఏంటంటే ఫేస్ మాస్క్ పెట్టుకోవడం. ఈ 3 మనం పాటిస్తేనే దీని నుంచి మనం కాపాడుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే చాలామందికి కొంతవరకు అవగాహన వచ్చింది, కానీ పూర్తిగా దీని మీద కొంత నెగ్లిజెన్స్ ఇంకా ప్రజల్లో ఉంది. నెగ్లిజెన్స్ పోవాలంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైతే ఫేస్ మాస్క్ లేదో వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ చొప్పున ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా చేస్తున్నాం. కాకపోతే కలెక్టర్ గారు మా ఎస్పీ గారు కూడా దీని మీద స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిలో కూడా ముందు మనం పర్టికులర్గా అవగాహన కల్పించాలి. తర్వాత ఏంటంటే ఇంకా అది కూడా ఎన్నప్పుడు మనం దండనే, ఎందుకంటే ఫైన్ ఇంపోజ్ చేయడం, ఆ రకంగా వాళ్ళ యాక్టివిటీస్ మనం కొంతవరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్స్ కాలేజెస్ కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్తో పాటు ఈ కరోనా గురించి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. పర్టికులర్గా ఈ టీ హాస్పిటల్ ఫేస్ మాస్క్ జరగడం, శానిటైజర్ కానీ ఉపయోగించి హ్యాండ్స్ అది వాష్ చేసుకోవడం, అదే రకంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. कड़पा जिले मेदुकुरु म्यूनिसिपल चेयरमैन ने अफसरान को हिदायत की कि वो पीने के पानी की परेशानियों को फौरी तौर पर हल करें। बल्दिया अजीम के चेयरमैन फौरी तौर पर मेदुकुरु बल्दिया के मातहत 16वें वार्ड में पीने के पानी के इस्तेमाल शुदा बोर के मुआयने करें और मरम्मत करें। मजरूर चंद्र ने हुकाम को अहकामात जारी किए। उन्होंने कहा है कि बुनियादी मकसद 24 वार्डों में पीने के पानी के मसले पर काबू पाना है और गर्मियों के दौरान पानी की कमी को रोकना है। हल्के ममदुक के मेंबर असेंबली शेट्टीपल्ली राघमेर रेड्डी की मदद से उन्होंने लोगों को यकीन दिलाया कि बल्दिया में लोगों को पीने के पानी के मसले और निकासी आब के मसले को हल करने के अलावा सीसी रोड की तामीर भी शुरू की जाएगी। ఇదే కౌన్సిలర్ అభ్యర్థులు మొత్తం మోటార్లు ఎత్తుకోమైనరు. ఇప్పటికీ మోటార్లు
వాళ్ళ సొంత డబ్బులు జేబులోంచి పెట్టి తీసినట్టు ప్రజల సొమ్ముతో కొన్ని మోటార్లు దాదాపు 7-8 మోటార్లు ఎత్తుకోబోయినారు, ఇంటికి ఎత్తుకోబోయినారు. ఈ పొద్దు నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడతారు. ప్రభు అట్టుంది. ఇప్పుడు మనం ఏంటంటే మన పరిపాలన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం గెలిపించారు, మన చైర్మన్ అయినాం. మనం ఇక్కడ ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఎక్కడ ఏ వార్డులో కూడా నీళ్ళ సమస్య ఉండకూడదు అనేది ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఆదేశం. కాబట్టి మీరు దీంట్లో శ్రద్ధగా చేసుకోండి. స్పేర్ గా మోటార్లు 4-5 మోటార్లు ఉండాలా, ఎక్కడ లేదు. లైట్లు కూడా కనీసం 100 మనం కాడు ఉండేది సరిపోతే బెస్ట్ అంటే మనకు స్టాక్ చేసుకున్నాం. ఏ ఒక్కరికి నీళ్లు లేవు అనే సమస్య అనేది ఉండకూడదు. ఇంకోటి గవర్నమెంట్ కూడా నిన్న మినిస్టర్ ఇచ్చింది కదా, ప్రతి మున్సిపల్ పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా గానీ టోల్ ఫ్రీ నెంబర్ వితిన్ అవర్స్ లో చిన్న పని అయితే దాని డ్యూరేషన్ పీరియడ్ బట్టి 1 రోజు 2 రోజుల్లో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అధికార పార్టీ అనేది కంపల్సరీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం. అది మనం అది ఖచ్చితంగా చేయాలి. ఈ రోజు ఎవరు పిలిపించండి. మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో ఎక్కడ నీటి సమస్య లేకుండా చేయమని ఆదేశాలు మన ఎమ్మెల్యే గారే పెద్ద ఆయన. మేము దాన్ని అనుగుణంగానే మేము నడుచుకొని ఎక్కడ వార్డు తిరుగుతాం. మా 16 వార్డులు ఇప్పుడు మా సీనియర్ ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే మేము ఎక్కడ ఒక్క ఇబ్బంది కూడా జరగకుండానే మరి డ్రైనేజ్ అయితేనేమి, సిమెంట్ రోడ్స్ అయితేనేమి, లైట్స్, నీళ్లు, వాటర్ ఎక్కడ కూడా లేవనకూడదు. అట్లా చేయాలనే కంకణం కట్టుకున్నాం. మేము మైత్కూరు మున్సిపాలిటీ ప్రజలకు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ కూడా 16వ వార్డులో కొన్ని పెండింగ్ ఉండే వర్కులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, గవర్నమెంట్ అప్రూవల్ అయిపోయినాయి. కాంట్రాక్టర్ వేరే వాళ్ళని కూడా పిలిపించి తొందరలో వర్కులు కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, కొన్ని సిమెంట్ రోడ్లు అవి కూడా తొందరలో. भीमावरम मोटरसाइकिल वेलफेयर एसोसिएशन के सदर चंद्रमौली ने कहा है कि लोगों को चौकस रहना चाहिए। मौजूदा महामारी 2000 से दोबारा शुरू हो गई है। इस सरकारी सेहत मरकज में डॉक्टरों की देखभाल के तहत टीका भी लगाया गया। बाद में उन्होंने मीडिया को बताया कि पिछले साल में बहुत सी जानें ज़ाया हो चुकी हैं और ये फिर फैल रही है। उन्होंने लोगों से हुकूमती हिदायत के मुताबिक ज़ाब्ते की पाबंदी करने की अपील की है। సెకండ్ వేవ్ చాలా టైట్గా ఉంది. భయపడకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ ఇంజెక్షన్ చేయించుకోకుండా ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. అందరూ కూడా ఖాళీగా చక్కగా అందంగా చేసి పెడుతున్నారు. మీరు కూడా ఎవరో భయపడకుండా ఈ ఇంజెక్షన్ చేయించుకోవాలని భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్ చంద్రమౌళి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భీమవరం నుంచి డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతున్నాము. కోవిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల అందరికీ చాలా ఉపయోగము. దానివల్ల అపోహలు ఏమీ అవసరం లేదు, ఏమీ రియాక్షన్స్ అని ఏం రావట్లేదు. నేను కూడా తీసుకున్నాను. దానివల్ల అందరూ కూడా వచ్చి 45 ఏళ్ళు దాటిన వాళ్ళంతా 1వ తారీఖు నుంచి సక్రమంగా టీకాలు తీసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేయించున్నాను. నేను నా ఏజ్ 68 ఇయర్స్, 62 కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు. దానివల్ల ఏమీ ఇబ్బంది. आंध्र प्रदेश के वज़ीर-ए-आला वाईएस जगन मोहन रेड्डी ने ऐलान किया है कि कर्नूल हवाई अड्डे का नाम यवालीवाड़ा नरसिम्हा रेड्डी के नाम पर रखा जाएगा। उन्होंने कर्नूल एयरपोर्ट का इफ्तिताह किया और कहा कि साबिक वज़ीर-ए-आला चंद्रबाबू नायडू ने कोई काम न करने पर एयरपोर्ट पर चीख कर कहा कि हमने इख्तिदार में आने के बाद काम मुकम्मल करने के लिए 110 करोड़ रुपए खर्च किए। उन्होंने एटीसी और डीजीसीए के मंजूरी लाने में वज़रा और ओहदेदारों की काविशों को सराहा। उन्होंने कहा है कि वो काम बहुत ही कम वक्त में मुकम्मल करके एयरपोर्ट शुरू करने पर खुश हैं। जिले चित्तौड़ के गडीपल्ली मंडल गोलापल्ली में एक वाकया पेश आया, जहां शादी करने का वादा करते हुए लोकेश नामी नौजवान ने रोजा नामी लड़की को धोखा दिया और घर को खुफल डालकर अहले खाना के साथ फरार हो गया। देखिए मुकामी लड़की का क्या कहना है। నాకు ఆ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా చేసినారనేసి చెప్పినాడు అబ్బాయి. ఆ ఇష్టం లేకుండా చేసుకున్నాడు, అలాగే ఉండిపోయినాడు కదా. మా తమ్ముడు ఫోన్ చేసి మీ అక్క
అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇప్పుడు అబ్బాయి ఊర్లోనే లేదు. సరే అనేసి మేము గుడిపల్లి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా జరిగింది, ప్రాబ్లం అంతా అయింది, ఇట్లా చేసి వాళ్ళు పారిపోయినారు అనేసి. మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళు 3-4 డేస్ నుంచి ఏం రెస్పాండ్ అవ్వలేదు. అందుకనేసి నేను వచ్చి ఇంటి దగ్గర కూర్చునేసాను. ఇంటి దగ్గర కూర్చునేసి నాకు న్యాయం చేయాలంటే కొట్టేదంతా వచ్చినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మళ్ళీ ఎస్ఐ సార్ అంతా వచ్చేసి సరే మేము కేసు వేస్తాము, కేసు వేసి ఎఫ్ఐఆర్ వేస్తాము అని చెప్పేసి సార్ వచ్చి మాట్లాడేసి ఎఫ్ఐఆర్ చేసినారు అబ్బాయి మీద. కానీ ఇప్పటికీ అబ్బాయి ఎప్పుడున్నారో ఎవరికి తెలియదు. అడిగితే నాకు తెలియదు అనే చెప్తా అన్నారు అబ్బాయిని. కానీ అబ్బాయిని ఇంతవరకు తీసుకొని వచ్చిందే లేదు. పంచాయతీ జరిగింది 20వ తారీఖు పంచాయతీ జరిగింది. ఆ రోజు నుంచి అబ్బాయి ఊరిలోనే లేదు. మాది కన్మనపల్లి గ్రామము. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. మా మామ కొడుకైన లోకేష్ నన్ను ఇష్టపడినానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసినాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీళ్ళు లోకేష్ అబ్బాయి వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి మా ఇంట్లో అడిగినారంట. కానీ మా నాన్న వాళ్ళు అడిగిన టైంలో మా నాన్న కొనేసి సరే చూద్దామని అది చెప్పిన కొన్ని రోజులు పట్టి మా నాన్న డెత్ అయిపోయినారు. మా నాన్న డెత్ అయ్యే టైంలో CITU आंध्र प्रदेश किसान यूनियन ने मरकज में बीजेपी हुकूमत की जमहूरी मुखालिफ पॉलिसियों के खिलाफ 26 मार्च को मुल्क गिर बंद का ऐलान किया है। इस मौके पर CITU के जिले सेक्रेटरी वाई चलपति राव ने कहा है कि मरकज में बीजेपी की हुकूमत कोरोना को रोक नहीं पा रही और LIC, पोस्टल, BSNL, रेलवे, एविएशन, कोयले की कान और विशाखापट्टनम स्टील जैसे अवामी शोबे के इक़दामात गैर मुल्की और घरेलू कॉरपोरेट ताकतों को बेच रही है। దేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి అమ్మోలనేసి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధానం నిరసనగా రేపు 26వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం కోసం నర్సలపేటలో కూడా కార్యక్రమం అనేది చేయాలనేసి వ్యాపార వర్గాలకు అలాగే వర్తకులకు విద్యా సంస్థ అధినేతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని దివాలా తీసే విధంగా చేసింది. దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపైన భారాలు మోపుతుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం రేపు దేశవ్యాప్తంగా బంద్లో పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని విధానాలు మార్చుకోవాలనేసి. नाज़रीन फिलहाल बस इतना ही। इसी के साथ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।